సౌలు కుటుంబం విషయంలో కూడా దావీదు ఏమనలేదు, కానీ దేవుడే సౌలు కుటుంబాన్ని శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువులు అతన్ని చంపేశారు, ఘోరంగా చనిపోయాడు. అందులో యోనాతాను కూడా చనిపోయాడు. ఆ తండ్రి చేసిన పాపంలో అతడు కూడా చనిపోయాడు. ఇప్పుడు దావీదు గురించి మనం ఆలోచిస్తే, దావీదు అంటున్నాడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా గలడా అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేస్తా అతనికి యోనాతాను బట్టి? లెంకుతుంటే ఆలోచిస్తుంటే ఒక్కడు ఉన్నాడయ్యా, తెలిసింది. ఆయన ఎవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడే. అవునా? అవును, యోనాతాను కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పలానా చోట్ల ఉన్నాడంటే దావీదు అర్జెంటుగా తక్షణమే అతని పిలవనంపండి